సింపుల్‌గా కొన్ని టిప్స్ తోటి బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఒరిజినల్ క్లాత్‌ని, లైనింగ్ క్లాత్‌ని గమ్ పెట్టి జాయిన్ చేస్తానండి. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా! బ్యాక్ పార్ట్‌లో డాట్ వేస్తున్నాను. నడుము దగ్గర ఈక్వల్‌గా పెట్టుకొని షోల్డర్‌కి తిన్నగా వేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే షోల్డర్‌కి తిన్నగా అనేది కుట్టు వేసేసుకోండి. అంటే ఇప్పుడు మనం ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్‌తో వేసుకోవాలి డాట్ అనేది. ఇప్పుడు ఫ్రంట్‌లో మెయిన్ డాటు షోల్డర్‌కి తిన్నగా రావాలి. స్టార్టింగ్‌లో ఈక్వల్‌గా ఉండాలి. తర్వాత ఉక్సుపట్టి, కాజా పట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రెండోదండి. ఈ రెండోది కూడా అంతే సేమ్. మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా రావాలి. తర్వాత ఉక్సుపట్టి, కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా. ఇది కూడా అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. తర్వాత షేప్ బెల్ట్ అండి. ఉల్టా సీదా పడకుండా ఎలా చేయాలో చెప్తాను. ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి, కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే. ఇలా స్ట్రెయిట్‌గా. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా జాయిన్ చేసుకుని నేను ఓవర్లాక్ చేస్తాను. ఇక్కడ కూడా అంతే. తర్వాత రెండో షేప్ బెల్ట్. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వచ్చిందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేయండి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టు వేసేయండి. ఇక్కడ జాయిన్ చేసేసేయండి అంతా కూడా నీట్గా. ఇటు సైడ్ కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నేను చూపించినట్టు ఏ షేప్ ఎటు వస్తుందో చెక్ చేసుకుని జాయింట్ వేసేసుకుంటామే ఇలా పాదం ఇంచు డిఫరెన్స్ తోటి. రెండోది కూడా అంతేనండి. రెండోది కూడా సేమ్ ఇలాగే జాయింట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఈ రెండోది కూడా అంతే. ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి మొత్తం. ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సుపట్టి. 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి. ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకోండి. మీ దగ్గర ఒరిజినల్ క్లాత్ లేకపోతే లైనింగ్ క్లాత్ అని వేయచ్చు, కానీ లైనింగ్ క్లాత్ లేకుండా ఒరిజినల్ క్లాత్ వేయొద్దు, పీలుకుపోతుంది. ఉక్సులు పెట్టుకునే ప్లేస్ కదా కాజాలు. అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇదంతా కూడా ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటువైపు కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా. ఇది కూడా అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి, కాజాపట్టి దగ్గరది కొంచెం ఎక్కువ వచ్చింది, చెక్ చేసుకోవాలన్నమాట. ఉక్సుపట్టి దగ్గర ఎక్కువ వస్తే మళ్ళీ నేను అడ్జస్ట్మెంట్ అనేది చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి కాజాపట్టి అయిపోయింది కదా, ఉక్సుపట్టి కోసం స్ట్రైట్గా ఉన్న క్లాత్ని అయితే తీసుకోండి. క్రాస్గా తీసుకోకూడదు, లైనింగ్ క్లాతే తీసుకోవాలి. పైనుంచి ఇలాగ స్ట్రైట్గా పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేయండి. ఇదంతా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి. ఇదంతా కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తే కరెక్ట్గానే వస్తుంది, ఏమి ఎక్కువ తక్కువ రాదు. మా హౌస్తో ఒక గీత అంత ఎక్కువ రావచ్చేమో అంతే. ఇలా పెట్టేసుకుని ఇక్కడ క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి. దీనిపైన పెట్టేసుకుని
ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు ఉంచుకుని మిగతాది కట్ చేసుకోవాలి. ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి 1.5 ఇంచు వెడల్పుతోటి. కూర ఉన్న క్లాత్ ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు తీసుకుంటాం. ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఉక్సుపట్టి వైపుకి, కాజాపట్టి వైపుకి అనమాట. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం. అంతకంటే ముందు నడుము దగ్గర పట్టి అతుకోవాలి కదా, పొడుగు సరిపోదని చెప్పి జాయింట్ వేస్తున్నాను. ఇంకా చూడండి, డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టాలండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. అంతే, ఇలాగా అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని, దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలాగా స్ట్రెయిట్గా కుట్టు వేసేసుకోవాలి. కొంచెం ఇలాగ స్లోప్ ఇవ్వాలి, అంతే. నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా, తర్వాత కొంచెం లైట్గా స్లోప్ ఇవ్వండి. పైపింగ్ వేసేసుకోండి, నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడైతే హ్యాండ్స్ దగ్గర జాయింట్ వేసేస్తున్నాను. కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఫస్ట్ మన వైపుకి, తర్వాత ఉల్టా తిప్పేసుకోండి ఇలాగా. మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసాను ఇలాగా. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. అంతేనండి. రెండో హ్యాండ్ కూడా అంతే, కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసేయండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఇలా స్ట్రెయిట్గా ఇంకొక స్టిచ్, కాబట్టి ఈ సైడ్ కూడా అంతే, ఇలా మన వైపు కూడా అంతే. ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. తర్వాత హ్యాండ్ లూజు, నడుము లూజు, తర్వాత కింద మన ఆర్మ్ లూజ్, ఈ మూడింటిని కలుపుకుంటూ బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ నుంచి ఇలా స్ట్రెయిట్గా. మళ్ళీ ఇంకొక స్టిచ్, తర్వాత ఇంకొక స్టిచ్, ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగ స్ట్రెయిట్గా, ఇలా మొత్తం కూడా. మళ్ళీ సైడ్కి ఒక కుట్టు వేసేసేయండి. ఇలా సైడ్కి ఇంకొక స్టిచ్, ఇలా స్ట్రెయిట్గా. ఇక్కడ ఏమో నడుము దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. రెండో సైడ్ కూడా అంతే. ఇక్కడ షేప్ ఇవ్వాలండి. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ వరకు కూడా కరెక్ట్గా పెట్టుకుని మనకి మధ్యలో కొంచెం షేప్ ఇవ్వాలన్నమాట. రెండోది కూడా సేమ్ మొదటి దాంతో కంపేర్ చేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా అంతే, ఇలా స్ట్రెయిట్గా. ఈ నడుము దగ్గర కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్, తర్వాత ఇంకో కుట్టు, ఇలాగా. సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి సైడ్కి, ఇలాగా. అంతేనండి, చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.